భార్య మీద అనుమానంతో ఓ వ్యక్తిని ఆమె భర్త కత్తితో పొడిచిన ఘటన నాగర్ కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలం రాచూరు గ్రామంలో విశాఖపట్నానికి చెందిన చిలకమర్తి బాలసుబ్రహ్మణ్యం అనే వ్యక్తిపై కత్తిపోట్ల ఘటన కలకలం రేపింది. రాచూరు గ్రామానికి చెందిన మాడుగుల సదామత్ భార్య బంధువు అనారోగ్యంతో గాంధీ ఆసుపత్రిలో సర్జరీ కోసం చేరారు. బంధువు కోసం భార్యతో కలిసి కొద్ది రోజులు సదామత్ ఆసుపత్రిలోనే ఉన్నాడు. అదే ఆసుపత్రిలో పనిచేస్తున్న వైజాగ్కు చెందిన చిలమర్తి సుబ్రహ్మణ్యం అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త చనువు కావడంతో భార్య తరచూ మాట్లాడటంతో ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. ఇద్దరి మాటతీరు భర్తకు అనుమానం వచ్చింది. దాంతో పథకం ప్రకారం బాలసుబ్రహ్మణ్యాన్ని రాచూరు గ్రామానికి ఫోన్ చేసి పిలిపించాడు. ఇంట్లోనే ఇద్దరు కలిసి మద్యం సేవించారు. నా భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నావంటూ సుబ్రహ్మణ్యంపై సదామత్ దాడి చేసి కత్తితో 3 పోట్లు పొడిచాడు. సుబ్రహ్మణ్యం అరుపులు కేకలు పెట్టుకుంటూ తప్పించుకొని కల్వకుర్తి ఆసుపత్రికి చేరాడు. చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. సుబ్రహ్మణ్యం ఫిర్యాదు మేరకు వెల్దండ ఎస్ఐ గురుమూర్తి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. నువ్వు కొడుతూ అది వేస్తాడని మాట్లాడాడు. బాబు తలిపేస్తాడు, తప్పించుకుని పారిపోదాం అనుకున్నాను. అవకాశం లేదు నాకు. చాక్ తీసుకున్న తర్వాత కోసేసాడు. ఎన్ని కోట్లు వచ్చింది? ఇక్కడ ఇక్కడ మూడు ప్లేస్ పొడిచి ఏం చెప్పాడు? పొడిచి కూర్చోబెట్టి బ్లీడింగ్ అవుతున్నా సరే ఏమవుదు అది తెగించంచండి అని చెప్పాడు. మళ్ళీ బెదిరిస్తున్నాడు. నీకు 2 ఆప్షన్లు ఇస్తాను వెళ్ళిపోవడానికి. నాకు 10,000 ఈరోజు ఎక్కించు, ఒక నెల అయిపోయాక ₹1,00,000 ఎక్కించు, నేను చేసుకుంటాను. ఇవ్వలేక నీకు పోలీసు వాళ్ళకి అందరికీ కంప్లైంట్ ఇచ్చాక మీరే చేసి మీకు అందరికి ఇచ్చేస్తానని చెప్పి నేను బెదిరించి రోడ్డు మీద తీసుకొచ్చి చక్కగా ఇంటికి నడుచుకుంటూ వెళ్ళిపోవాలి. అంతేగాని నేను కొట్టలేదు, ఆమెను ముట్టుకోలేదు, ఏమీ చేయలేదు. నడుచుకుంటూ వస్తాను. ఇక్కడ హాస్పిటల్ మధ్యలో ఒక ఆయన పాలు దగ్గర చూసి